నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ఈరోజు స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ గారు ఉన్నారు. సురేష్ బాబుని అడిగి ఒక ధర్మ సందేహాన్ని తెలుసుకుందాము. ధర్మ సందేహం అంటారో లేదో తెలియదు నాకు. ఒక ప్రశ్న అయితే ఉంది, అది అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. బాగున్నారా? బాగున్నానండి. ఈరోజు నాది ధర్మ సందేహం కాకపోవచ్చేమో. ఎందుకంటే ఈ కాలంలో చాలామంది లవ్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. అమ్మాయిల దగ్గరికి పోయడం, పటాయించడం, అలా ఎట్లా ఒక తీరు ఒప్పించడం ఈ కాలంలో చాలా ఈజీ అయిపోయింది. కానీ ఒకప్పుడు ఏంటంటే ప్రేమ లేఖలు ఇవ్వడము, అప్పుడు ఫోన్లు లేవు కాబట్టి చాలా ప్రేమగా అంగీకరించడం అనేది చాలా లేట్ ప్రాసెస్ ఉండేది. సో ఈ కాలం చూసుకున్నట్లయితే ఇంత ఫాస్ట్గా అవుతుంది. కొంతమంది ఏమంటారంటే మందు పెట్టిండు, వశీకరణం చేశారు, ఇలాంటివన్నీ అంటున్నారు. అసలు ఇలాంటివి ఉంటే నిజంగా ఒక మనిషి అనేది అవతల వ్యక్తికి వశం చేసుకోగలుగుతారా? అవతల వ్యక్తి స్వాధీనం చేసుకోగలుగుతారా? అసలు ఉంటాయంటారా ఇలాంటి విద్యలు అనేవి? మన ప్రపంచంలో అంటే మన భారతదేశంలో కాదు, మన ప్రపంచంలో వీటన్నిటికన్నా ముందు మీరు బాగున్నారా? బాగున్నాను. సడన్ గా మధ్యలో అడిగేసరికి మీరు బాగున్నారా అంటే నేను ఈ రిలేటెడ్ ఏమో అనుకుంటున్నా. కాదు, మీరు బాగున్నారా? మామూలుగా బాగున్నా. నేను నాకెవరు మందు పెట్టలేదు, నేను బాగానే ఉన్నా. అది పెడితే నాకు తెలుస్తుంది ఆటోమేటిక్లీ. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే మన భారతదేశం ఒకటే కాదండి, యావత్ ప్రపంచ దేశాల్లో కూడా మనకి ఈ యొక్క విద్యలు అనేది ఖచ్చితంగా ఉన్నాయి. అందరూ గారడి, కనికట్టు అంటారు, కానీ కాదు. కనికట్టు, గారడి విద్యలు ఉన్నాయి, కానీ వాటికన్నా గొప్పగా కూడా విద్యలు ఉన్నాయి. ఆ విద్యల సారాంశం మనకి నైజీరియా ప్రాంతం, మీకు ఐడియా ఉంటే విని ఉంటారు. నైజీరియా ప్రాంతంలో కూడా అలాంటి అన్డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. అలాంటి కోస్టల్ ఏరియాలో కూడా ఇలాంటి విద్యల ద్వారానే సంపాదించుకునే గుణగణాలు ఉన్నాయి. అక్కడ నైజీరియన్ ప్రాంతాల్లో చెట్లు కూడా పుష్టిస్తారు, చెట్లను కూడా పుట్టించేటువంటి విద్య ఉంది. యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే మనిషి అనేవాడు ఏది ఒకటి సృష్టించలేడు. ఒక వస్తువుని అది వేరే దగ్గర నుంచి భూమిలో దొరికిందో పుట్టిందో తీసుకొచ్చి దాన్ని వివిధ రకాల్లో మలచడము, ఒక వస్తువుని క్రియేట్ చేయగలుగుతాడు, కానీ స్పెషల్గా పుట్టించలేడు అని చెప్పి ఇది నేను నమ్ముతాను. మరి మీరు అన్నది చూస్తుంటే మరి నాకు అర్థం కావట్లేదు. చెప్తా ఇక్కడ. ఇప్పుడు మానవుని యొక్క సహజంగా గుణంగా ఎలా ఉంటుందంటే, మానవునికి ఉన్నటువంటి ఇమ్యూనిటీస్, మానవునికి ఉన్నటువంటి పవర్ 360 డిగ్రీలు. ఒక గ్రహానికి ఉండేటువంటి పవర్ 360 డిగ్రీలు. అదే మానవునికి డిగ్రీస్ వచ్చి 360. దాంట్లో ఏది తగ్గినా కూడా మనకి ఏదో సిమ్టమ్ వస్తుంది. ఆర్థిక పరంగానా, ఆరోగ్య పరంగానా, లేకపోతే ఏదో ఒక రకమైన కాంట్రవర్సీ అవ్వటమా, లేకపోతే కూలబడిపోవటమా, నశించిపోవటమా, కుషించిపోవటమా, కుంగిపోవటమా, లేకపోతే హైకి వెళ్ళటమా. మన డిగ్రీస్ బాగలేవంటే ఇవి అవుతాయి, బట్ డిగ్రీస్ బాగున్నాయంటే అన్ని రకాలుగా హైలైట్ ఉంటుంది. కాబట్టి అలాంటి మానవుడికి 360 డిగ్రీస్ ఏదైతే ఉందో, ఈ 360 డిగ్రీలు కాకుండా 0.5 డిగ్రీస్లో ఉంటాయి ఆత్మలు. ఆ ఆత్మని వశం చేసుకునేటువంటి తత్వము, గుణము, మంత్రము కొన్ని ఉంటాయి. జిన్నాతులు, పరి, ఇంకా దీనికి సంబంధించిన పేర్లతో కొన్ని ఉంటాయి. మనం వాడిక భాషలో ఆత్మలు అంటారు. ఈ ఆత్మల్ని వశపరుచుకుంటే వాటికి చర్మం ఉండదు, కాబట్టి ఇవి వశపరుచుకునే విద్యలు కొన్ని ఉంటాయి. ఆ విద్యలు చేస్తే మనలో ఉన్నటువంటి, మనం చేయలేటువంటి ఆత్మలు, మనం పని చేయలేటువంటి విధంగా పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ఆత్మలు మన చేత చేయించేటువంటి విధం ఉంటుంది. అవి వాటికి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొస్తాయి, ఏది కావాలంటే అది చేస్తుంది. అది మనలో ఉన్నటువంటి ఆత్మ, మనం కాదు. ఆ విద్య నేర్చుకొని ఉంటే ఆ ఆత్మలు మనకు వశమవుతాయి. ఆ వశమైనటువంటి వాళ్ళు ఎవరినైనా ఏదైనా చేయొచ్చు. అలానే నైజీరియన్ ప్రాంతాల్లో అయితే చెట్లు కూడా పండించేటువంటి విధానం ఉంది, పంటలు కూడా పండించే విధానం ఉంది, వాటర్ కూడా విధానం ఉంది. ఒకటి నాశనం పోవాలంటే నాకు ఖచ్చితంగా నాశనం చేయొచ్చు. అంటే ఓం భీం పుష్ అనగానే అక్కడ పంటలు, అక్కడ వారి విద్య ప్రకారంగా ఉంటుంది, వారి పేరు వాళ్ళ మంత్రం వాళ్ళకు ఉంటుంది, అలా అనగానే వచ్చేస్తాయి. ఖచ్చితంగా ఒక మనిషిని నాశనం చేయాలంటే చేయొచ్చు, ఒక మనిషిని బాగు చేయాలంటే చేయొచ్చు, ఒక మనిషిని వశపరుచుకోవాలంటే కూడా వశపరుచుకోవచ్చు. ఇప్పుడు మనకి భారతదేశంలో అయితే కనుక హిప్నాటిజం, చేతబడి, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిణి, రూపవతి, గుమావతి, ధూమావతి, ఇంకా కూడా చాలా రకాల విద్యలా ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ లో ఇన్ని రకాల విద్యలు ఇంకా చాలా ఉన్నాయి. స్పిరిట్ ఉంది, అష్టదిబ్బందన ఉంది, చేతబడిలో 16 రకాలు ఉన్నాయి. చేయి పడేయాలంటే ఒకటి, కాలు పడేయాలంటే బ్రెయిన్ పోవాలంటే ఒకటి, అలానే మనకి స్టమక్ పోవాలంటే ఒకటి, కిడ్నీ, లివర్ ఏది పోవాలన్నా అది చేయొచ్చు.
చేతబడులు చాలా రకాల విద్యలు ఉన్నాయి. ఇంకా దీనిలో తీసుకుంటూ పోతే 1,00,000 విద్యలు ఉండి 1,00,000 పరిహారాలతో కూడా అవి చేయొచ్చు. మాట్లాడుతూ నీటిలో ఊదిస్తే కూడా వశీకరణ అయిపోవచ్చు. మాట్లాడుతూ కాఫీ, టీలు ఊదిస్తే, జ్యూస్‌లో ఊదిస్తే వశీకరణ అయిపోతారు. హుహు. దుమ్మిలా ఊదిస్తే వశీకరణ అయిపోతారు. నువ్వు నడిచేటువంటి దారిలో నుంచి నీ కాలి కింద మట్టి తీసుకొని మంత్రం చేస్తే వశీకరణం అయిపోతారు. హ్మ్. ఎన్నో రకాల విద్యలున్నాయి మన భారతదేశంలో. అవన్నీ కూడా మనం చేయము. మనం నేర్చుకున్నటువంటి విద్య మన లోపల ఉన్నటువంటి ఆత్మ. మనం చేసేటువంటి విద్య వల్ల మన లోపల ఒక షాడో వస్తది. ఆ షాడో మనకి ఏది కావాలంటే అది చేస్తది. మీ బ్రెయిన్‌ని చెడగొట్టమంటే చెడగొట్టేస్తది. నీ బ్రెయిన్ మొత్తం నా వైపు రావాలంటే తెప్పిచ్చేస్తాం. అన్ని రకాల విద్యలు భారతదేశంలో ఉన్నాయి. అవన్నీ లేవు అనుకోవడం ట్రాష్. ఉన్నాయి అనుకోవడం సత్యం. కాబట్టి ఈ విద్యలతోనే చాలామంది క్రైమ్ పెరగడానికి కారణం, ఎఫ్ఐఆర్స్ ఉండడానికి కారణం, భార్య భర్తలు విడిపోవడానికి కారణం, పిల్లలు వద్దు అని వదిలేయడానికి కారణం, కోర్టు వరకు వెళ్ళినటువంటి కేసులు కారణం, విడాకుల కేసులు కారణం, పెళ్ళి అయిపోయినా వేరే వాళ్ళతో వెళ్ళడం కారణం. ఇవన్నీ కూడా ఇలాంటి విద్యల వల్లనే సాధ్యపడుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఏ స్త్రీ కూడా పరపురుషుడి వైపు చూడదు. పెళ్ళి అయిన తర్వాత ఏ పురుషుడు కూడా పరవైపు స్త్రీ ప్రకారంగా చూడదు. పరపురుషుడు, పరస్త్రీ ఇద్దరు కూడా వ్యామోహం పొందారు అంటే ఖచ్చితంగా వారిలో హిప్నాటిజం ఏదో జరుగుతుందని అర్థం. హిప్నాటిజం అనేది అది సైంటిఫిక్‌గా మనం డాక్టర్ దగ్గరికెళ్ళి అఫీషియల్‌గా యాక్చువల్లీ చేయిస్తాం. డాక్టర్ అయినా సైంటిఫిక్ అని అది బుక్ నాలెడ్జ్ కాదు. ఇది నాట్ ఏ బుక్. ఇది ఒరిజినల్‌గా చేసేటువంటి విద్య. ఇది వేరు. ఇది గురువులకే సాధ్యం. డాక్టర్ అనేది ఇది సైన్స్. ఇది వేరు. బ్రెయిన్ పని చేయకపోతే డాక్టర్ కావాలి. బ్రెయిన్ లోపల పని చేయకపోతే అది ఆత్మతో కూడినటువంటి సాధువు కావాలి. అందరూ కూడా అనుకుంటారు, ఈ అమ్మాయికి పిచ్చెక్కింది, ఈ అమ్మాయి మాట వినట్లేదు, లేదా ఈ అబ్బాయి పిచ్చెక్కింది, ఆ అమ్మాయి వైపే వెళ్తున్నాడు, ఆ అమ్మాయి కోసం ఎంతో ధారపోసాడు, ఎన్నో కోల్పోతున్నాడు. ఈ హిప్నాటిజం చేయించబడ్డ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా అండి? కోపం ఉంటుంది, విపరీతమైన కోపం ఉంటుంది, విపరీతమైన ఆందోళన, చిరాకు, ఒక మాట వినరు. ఏదైనా మంచి చెప్పాలని చూస్తే వాళ్ళని దూరం చేస్తారు. ఈ వద్దురా బాబు ఆ సాహసం పట్టకరా ఆయన చెడిపోతారు అంటే వీరిని దూరం చేస్తారు, వాళ్ళని దూరం చేయరు. ఆ అమ్మాయి చాలా మంచిది, నువ్వే తప్పు చెప్తున్నావు, నువ్వు నాకేదో మోసం చేస్తున్నాను, వీళ్ళని దూరం పెడతారు. ఇంట్లో వండింది తినరు, తల్లిదండ్రుల మాట వినరు. ఈ రకమైనటువంటి దానికి వాళ్ళు మోసం చేయడానికి చేసేటువంటి పన్నాగాల్లో చాలామంది బలవుతారు. అలా తెలిసి కూడా వాళ్ళ వైపే వెళ్తారు. మైండ్, మనసు, బుద్ధి, గుణము అన్నీ వెళ్ళిపోతాయి. వీరి జాతకం పనికిరాదప్పుడు. ఒక డౌట్ నాకు. ఇప్పుడు మీరు చెప్తుందంతా కూడా ఈ విద్యలన్నీ నేర్చుకొని ఉంటేనే మనం అవతల వారిని వశీకరణం చేసుకోవచ్చు. కాదు, నేర్చుకోకుండా ఎలా వశీకరణం అది చేసుకోగలుగుతాం? చెప్తా. నేర్చుకొని ఉన్నటువంటి గురువు ఉంటే వారి దగ్గర నుంచి చేయించుకోవచ్చు. ప్రతి ఒక్కరు నేర్చుకునే అవసరం లేదు. ఉమ్. ప్రతి ఒక్కరు నేర్చుకునే పని లేదు. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక వ్యక్తిని వశపరుచుకోవాలి. అతను నేర్చుకునే అవసరం లేదు విద్యలు. నేర్చుకున్న వ్యక్తులు ఉంటారు, గురువులు ఉంటారు. కొంతమంది అఘోరాలు, గురువులు, సాధువులు, వారికి వేరే వేరే అదర్ థింగ్ పేర్స్ ఉంటాయి. మనలానే నక్సల్స్ ఎలా అయితే మనలో తిరుగుతూ ఉంటారో, మావోయిస్టులు ఎలా అయితే మనలో తిరుగుతూ ఉంటారో, వీళ్ళు కూడా అలానే తిరుగుతూ ఉంటారు మనలోను. ఒకప్పుడు సాధువుగా కావాలంటే కాషాయం వస్త్రం ధరిస్తేనే అంటారు. అలాంటిది ఏమి ఉండదు. మనలానే ఫ్యాన్ షర్ట్ వేసుకొని మనలానే తిరుగుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులతో సంచరించాలి, సంప్రదిస్తే నాకు ఆ అమ్మాయి మీద లవ్ ఉంది, నాకు ఆ అమ్మాయి కావాల్సిందే అంటే వీరి ఆశ కొంది ఉపయోగం పొందుకొని వారికి చేసిస్తారు. వీరు నేర్చుకునే పని లేదు. సమాజంలో అలాంటి వాళ్ళు ఉన్నారంటారా? ఖచ్చితంగా సమాజం అంతా దాని మీద నడుస్తుంది. ప్రజెంట్ పొలిటీషియన్స్ అయితే ఇంకా బీభత్సం చేస్తున్నారు. ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 3-4 పార్టీలు నిలబడితే ఒకటే పార్టీ గెలుపొందడానికి గల కారణాలు ఏంటి? ఒక వ్యక్తి మంచి వ్యక్తి ఉంటారు, వాళ్ళు గెలుపొందరు. డబ్బు పెట్టేవాడు గెలుపొందడు. ఒక వ్యక్తి గెలుస్తాడు. వాడెవడు అంటే ఖచ్చితంగా గురువు వాడు అనుకున్నవాడు. వాడెవడు అంటే ఆ కాన్స్టిట్యున్సీ మొత్తానికి కూడా హిప్నటైజ్ చేస్తాడు. అంటే అంత ప్రజలు మొత్తాన్ని ఖచ్చితంగా వశీకరణం చేసుకుంటారు. ఖచ్చితంగా ఇది ఇది ఒకటి. నాకైతే నమ్మశక్యంగా అనిపించట్లేదు. రెండో సిస్టమ్ ఒకటి ఉంది. వాడికి పాజిటివ్ చేయటం, జనాల్లో అట్రాక్షన్ కలిగించడం, వాడి ఫేస్ని కావచ్చు, వాడి మాటను కావచ్చు, జనాల్లో అట్రాక్షన్ కలిగించడం. ఇది గురువుకే సాధ్యం. కొన్ని రకాల ఆత్మలకి, జిన్నాతులకి, పరిలకి, ఇలాంటి వాటికి సాధ్యం. అవన్నీ వశపరుచుకున్నటువంటి ఒకళ్ళు ఉంటారు. వారు ప్రతి రాజకీయ నాయకుడు వెనక, ప్రతి పొలిటీషియన్ వెనక ఖచ్చితంగా ఉంటారు. ప్రతి బిజినెస్ మ్యాన్ వెనక ఖచ్చితంగా ఉంటారు. ప్రతి సెలబ్రిటీ వెనక ఖచ్చితంగా ఉంటారు. ఒక 10 మంది హీరోయిన్స్ ఉంటే ఒకళ్ళే ఎందుకు ఫామ్కి వస్తారు? మీరు ఆలోచించండి. వాళ్ళకి టాలెంట్ ఉంది, వస్తారు. ఈ టాలెంట్ ఎవరికి లేదు? నాకు టాలెంట్, మరి నేను ఎందుకు హీరో అవ్వట్లేదు? మీ టాలెంట్ అవతలకు నచ్చలేదేమో. అట్లా కాదది. ఇప్పుడు కొంతమంది కొన్ని రకాలుగానే పనిచేస్తారు, కొంతమంది కొన్ని రకాలుగానే ఉపయోగపడతారు. ఇక్కడ టాలెంట్ కాదు కావాల్సింది ఈ రోజుల్లో. వారి వెనక సరైనటువంటి గురువు, వారి వెనక సరైనటువంటి ఆచరణ, సరైనటువంటి జిన్నాత్, వారు ఎంచుకున్న వారే
మనుషులు అవుతారు, వారు ఎంచుకున్న వారే మానవులు అవుతారు, వారు ఎంచుకున్న వారే పెద్ద నాయకులు అవుతారు. ఇప్పుడు మనం అనుకున్న బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, టాప్ 10లో టాప్ టాప్ 100లో 10 మెంబర్స్ ఉన్నారు బిజినెస్ మ్యాన్స్. వీరందరి వెనక ఒక గురువు ఉంటాడు. ప్రతి ఒక్కరి వెనక ఒక గురువు ఉంటేనే అది సాధ్యపడుతుంది. మన వెనక ఏ పవరు లేకుండా మానవ జీవితంలో మానవ సృష్టించబడిన పవర్తో ఏది సాధించలేం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. టాలెంట్ ఉన్నా ఏదున్నా అది అణగతొక్కుతారు. టాలెంట్ ఉంటే సరిపడ కాదు. ఆ టాలెంట్‌ని ఖచ్చితంగా పైకి తీసుకురావాలంటే ఒక గురువు ఉండాలి. వాడికి ఖచ్చితంగా నెగెటివ్స్ వచ్చి ఉండాలి. ఎదుటి వ్యక్తిని పడగొట్టేటువంటి తత్వం వస్తేనే వీడు గెలుస్తాడు. గేమ్ ఉంటుంది. గేమ్‌లో ఒకళ్ళు ఓడిపోతేనే కదా ఒకళ్ళు గెలిచారు. ఓడిపోయేది గెలిచేది ఓడిపోయిన వాడికి ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు. ఎక్కువ టాలెంట్ ఉండొచ్చు. మరి వీడెందుకు గెలుస్తాడంటే వీడి వెనక పవర్ ఉంది. వాడి జాతకం కాదు ఉండాల్సిన అక్కడ పవర్. పవర్ ఏంటంటే గురువు. ఆ గురువుకి సరైన విద్య వచ్చి ఉండాలి. అలానే ఒక మనిషి మీద ఇష్టం ఉంది, ఒక మనిషి మీద ప్రేమ ఉంది అంటే కాదు. ఒక మనిషి నాకు కావాలి అని ఒక గురువు దగ్గరికి వెళ్తే వాడి దగ్గర విద్య అనేది ఉంటే తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెడతాడు. ఇది కేవలం ప్రపంచం, యావత్ ప్రపంచం కూడా ఇలాంటి విద్యల వల్లే బాగుపడుతుంది. ఇలాంటి విద్యల వల్ల నాశనం అవుతుంది. ఇది మంచితనానికి కాకుండా చెడుతనానికి ఎక్కువ ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మనకు చూస్తే కనుక క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి. ఎందుకు చనిపోతున్నారండి? వాళ్ళే ఉరి ఎందుకు వేసుకుంటున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. అన్ని పరిస్థితులు బాగున్నాయి. ఎందుకు ఉరేసుకుంటున్నారు? అంతా బాగుంది. ఎందుకు పెళ్ళాం దూరం అవుతుంది? ఎందుకు భార్య దూరం అవుతుంది? ఎందుకు భర్త దూరం అవుతున్నారు? ఎందుకు పిల్లలు చెట్టుకోకలు గుట్టుకోకలు అవుతున్నారు? మీరు ఆలోచించండి ఒకసారి. ఉదయం లేస్తే ప్రతి 100 మందిలో 70 మంది ఇలాంటి వాటికే బలైన వారు ఉన్నారు. ఒక కన్న తండ్రి పాప కోసం వాళ్ళ కూతురు ఒక వ్యక్తికి హిప్నటైజం చేసి పాపను తీసుకెళ్తుంటే కాళ్ళ పడితే కూడా నువ్వెవడురా అని మాట్లాడే పరిస్థితి వచ్చింది ఈరోజు హిప్నటైజం వల్ల. గురువులు కూడా ఆలోచించుకోవాలి. భార్య ఆ భార్యని మాట నమ్మేసి తల్లిదండ్రులను దూరం చేసి ఒక చిన్న కుటుంబం 2 పిల్లలు పెట్టుకొని సిటీకి వచ్చి ఏదో బతుకుతూ ఉంటే ఆమె మీద ఎవరో కన్నేసి హిప్నటైజం చేసి ఆమెను తీసుకెళ్ళిపోతాడు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయి? ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? ఇవన్నీ క్రైమ్స్ కదా. కోర్టులో ఈ రోజున 100 కేసులు వస్తే 75 కేసులు విడాకులువే ఉన్నాయి. అవునా? ఇప్పుడు లోకయుక్తలో కూడా విడాకులు పెట్టారట. 3 నెలలకి విడాకులు తీసేసుకోవచ్చు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? కోపం ఉంటుంది, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, దాహం ఉండదు, పిల్లలు, భార్య, భర్త, అన్న, చెల్లి, తమ్ముడు ఎవరు లేదు. స్పిరిట్ అని ఒక క్రియ ఉంటుంది. ఈ స్పిరిట్ ఏంటంటే డైరెక్ట్గా ఆత్మలే చేస్తాయి. మనం మంత్రం చదివితే డైరెక్ట్గా ఆత్మలు వచ్చేసి ఈ స్పిరిట్లో చదువుతాయి. వాటరు ఆయిలే, వేరే ఏం వాటర్, మళ్ళీ ఖాళీ వాటరు ఆయిలే. ఎవరికి ఏం అనుమానం కూడా రాదు. ఈ వాటర్ ఆయిల్ వల్ల ఎదుటి వ్యక్తి ఎంత కావాలంటే అంత నీచానికి అయిపోతారు. 10 సంవత్సరాల క్రితం పెళ్ళైనటువంటి భార్యాభర్తలు కూడా విడదీసేటువంటి విద్య ఉన్నది భారతదేశంలో. వీటి వల్లనే సాధువులు, గురువులు సంపాదించుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే దొంగ స్వామీజీలు ఉంటారు. సాధువులని చెప్పేసి వారేం చేస్తారంటే ఓన్లీ హిప్నటిజం వచ్చు వాళ్ళకి. ఎలాంటి హిప్నటిజం? ఒక కస్టమరు మన దగ్గరికి వచ్చి, గురువుగారు మా ఆయన చెడు సావాసాలు ఉన్నాయి, ఒకటి ఆవిడ వచ్చింది, ఆవిడ హిప్నటైజం చేసి మందు పెట్టేసింది, మందు కూడా ఉందండి, మరుగు మందు కూడా ఉంది, మందు పెట్టేసింది, ఆయన్ని దూరం చేసేసింది, నా పిల్లలు నేను రోడ్డు పడ్డాము, మాకేం తెలియదు అని వస్తే ఆవిడని హిప్నటైజం చేసి ఆవిడ దగ్గర అన్ని గుంజేసి ఆవిడకి ఆవిడే సూసైడ్ చేసుకునేటువంటి చరిత్ర మన భారతదేశంలో ఉంది. మొన్న బెంగళూరులో ఒక పాప 19 ఇయర్స్ ఒక అమ్మాయి వారి బాయ్ ఫ్రెండ్ కోసము ఎక్కడో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఒక గురువుని ఆన్లైన్ ద్వారా సంప్రదిస్తే ఆయన ముందు అడిగింది వేలల్లోనే, తర్వాత లక్షల్లోకి వెళ్ళి ఆవిడకి తెలియకుండానే అప్పు తీసుకొచ్చేసింది. పెట్టేసిన తర్వాత చివరికి ఎలా మారిపోయిందంటే ఆవిడ ఇక్కడ లవర్ ఏమైపోయాడో తెలియదు కానీ ఆ గురువు కోసం ఏదైనా చేసేటటువంటి దానికి స్థిరపడింది. అంటే హిప్నటైజ్ చేసుకున్నాడు అలాగా. హిప్నటైజ్ చేసి చివరికి నీకు నువ్వు కోసుకొని చనిపో అంటే చనిపోయింది ఆవిడ. 19 సంవత్సరాలు ఒక అమ్మాయి చనిపోయింది. ఇది మనకి చాలా వైరల్ అయింది స్టోరీ. మన దాంట్లో క్రైమ్లో చూసుకుంటే మనకు దొరుకుతుంది స్టోరీ. మన ఒక హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అనేటువంటి ప్రాంతాలు లేవు. ఈరోజు ఉన్నటువంటి దానికి ఏంటంటే మన ఆలోచన విధానం వెంటనే పని అవ్వాలి. వీరికి ప్రతి దానికి ఏంటంటే ఈజీ మనీ అలవాటు అవ్వాలి. ప్రతి వారు డబ్బు సంపాదించే దానిలో దృష్టి సారించట్లే, ఎలా అయినా సంపాదిస్తున్నారు, తప్పు చేసో ఒప్పు చేసో సంపాదిస్తున్నారు. వీరందరికీ కూడా ఏంటంటే ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ కావాలి. ప్రతిరోజు పేకాట ఆడేవాడికి ఒకరోజు పబ్బుకి వెళ్ళాలనిపిస్తుంది, పబ్బుకి అలవాటైన వాడికి డ్రగ్ అనిపిస్తుంది, డ్రగ్ అని అలవాడికి అమ్మాయి కావాలనిపిస్తుంది, అబ్బాయి కావాలనిపిస్తుంది. ఇలాంటి చెడు వ్యసనాలకి గురువులు సైతం కూడా ఆజ్ఞను పోసేసి నేను చేస్తానని వారి వైపు తిప్పుకోవడం వలన చాలా రకాల క్రైమ్స్, చాలా రకాల మంచి వ్యక్తులు కూడా ఇలా వెళ్ళిపోతున్నారు. మత కొల్లాలు సృష్టిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు కూడా చొరవ చేసుకోవాలి. ఇప్పుడు మందు పాత్ర మోపుతుంది. ఎట్లాగా? డ్రగ్స్ తాగితే డ్రగ్స్ వాడిన వాడికి శిక్ష అర్హంగా ఉంది. అలానే హిప్నటిజం బ్లాక్మెయిల్ చేసి వేరే వాళ్ళని వశపరుచుకోవడం కానీ ఇలాంటివి చేస్తే వారికి కూడా శిక్ష అనేది రావాలి.
అప్పుడే మన భారతదేశంలో బాగుపడుతుంది. లేదా చాప కింద నీరులాగా డ్రగ్స్ ఎంత ప్రమాదకరమో తెలీదు కానీ, ఇది మాత్రం చాలా ప్రమాదకరం. కొన్ని జీవితాలే కాదు, కొన్ని కాపరాలే కాదు, కొంతమంది మనుషులు కూడా దూరమైపోతారు. వాల్యూస్ ఉండవు. వీరికేమైంది వాడేసి వదిలేసి వెళ్ళిపోతారు. వారందరి పరిస్థితి ఏంటి? ఈరోజు నా దగ్గర దాదాపుగా 15,000 మంది కస్టమర్స్ ఇదే బలైనోళ్ళున్నారు. 15,000 మంది కస్టమర్సు ఇలానే బలైన వాళ్ళు ఉన్నారు నా దగ్గర. నా దగ్గరే 15,000 మంది ఉన్నారు అంటే, ఇక దానికి ప్రపంచం చూడండి ఎంతుందో. చిన్న చిన్న తప్పులైతే కాదిది. ఇది చాలా పెద్ద తప్పు. ఇది ప్రభుత్వాలు చొరవ చేసుకొని దీనికి ఏదో ఒక సొల్యూషన్ అయితే వెతకాలి. లేదంటే గనక ఈ బాగలముఖి విద్యలు కావచ్చు, ఈ యక్షిణి విద్యలు కావచ్చు, ఈ మందు పెట్టడాలు కావచ్చు, చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో వస్తాయి. ఇది చివరికి వారింటి వరకు కూడా వెళ్తుంది. ఖచ్చితంగా నాయకుల పిల్లలు ఎంతమంది బలైన వాళ్ళు లేరు? అయితే గురుగారు ఇప్పుడు ఒకవేళ అవతల వ్యక్తి వశీకరణం చేసుకున్నారనుకుందాం ఒక వ్యక్తిని. సో వాళ్ళ దగ్గర నుంచి విముక్తి కలిగించడానికి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి మీరు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అసలు ముందు వీరికి ఎలాంటి విద్య జరిగింది, వీరు ఎలాంటి బాధపడుతున్నారు అనేది ఉండాలి. అది తెలుస్తుందా ఎలాంటి విద్య జరిగిందనేది? తెలుస్తుంది. అది ఎవరికి అంటే దాన్ని సాధన చేసిన వారికి తెలుస్తుంది. ఇప్పుడు నాలాంటి వారికి అయితే నేను తీసేవాడిని, నేను చేసేవాడిని కాదు. ఇప్పుడు ఎవరైనా బాధతో నా దగ్గరికి వచ్చారు అంటే యాజ్ అ పేషెంట్గా నేను డాక్టర్గా చూస్తే కనుక వారికి ఏ విద్య జరిగింది అనేది మనం గ్రహించవచ్చు. దానికి తగ్గట్టుగా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని ఆ విద్య ద్వారానే తీయాలి వాళ్ళకి. కొన్ని రకాలు ఇప్పుడు మందు పెట్టారు అంటే కక్కిస్తాం. ఇప్పుడు వాళ్ళకి స్పిరిట్ చేశారనుకోండి, యాజ్ ఎ స్పిరిట్ యాంటీ స్పిరిట్ అని ఉంటుంది. యాంటీ స్పిరిట్ చేసి వారిని కన్ఫ్యూషన్గా మన కంట్రోల్లో తీసుకొచ్చుకోవాలి. లేదు వారికి హిప్నటిజం బ్లాక్ మ్యాజిక్ ఏం చేశారంటే దాన్ని వేరే విధంగా చేయాలి. కొంతమంది అమ్మవార్లని కట్లు వేస్తారు, అష్టదిబ్బందులు, వారికి ఏ పని అవ్వదు, అమ్మవారి కట్లని వేస్తారనమాట. వాళ్ళకి నడుములు పనిచేయవు, బ్యాక్ పెయిన్ వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, ఆస్మా, ఈ కిడ్నీస్, లివర్స్ అన్నీ పాడైతాయి. అందరూ అనుకుంటారు హెల్త్ ఇష్యూ అని. నాటే హెల్త్ ఇష్యూ. బాగున్నోడికి హెల్త్ ఇష్యూ ఎందుకు వస్తుంది? కిడ్నీ ఎందుకు ఫెయిల్ అయింది, లివర్ ఎందుకు ఫెయిల్ అయింది? నాటే హెల్త్ ఇష్యూ. ఇంకో విషయం ఏంటంటే అందరూ గమనించుకోవాల్సిన చిన్న పాయింట్ ఏంది తెలుసా? ఇన్ని రకాలుగా మాట్లాడుకున్నాం కదా, మనము షాపుకి కానీ ఇంటికి కానీ దిష్టి తీస్తాం. దిష్టి తీసి రోడ్డు మీద వేస్తాం. రోడ్డు మీద వేసినటువంటి దిష్టి మనం దాటినా తొక్కినా మనకి ఎఫెక్ట్ ఉంటుంది. మీరు గమనించారా? అంటారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు కూడా గమనించాలి, ఒకసారి చూడండి కావాలంటే. ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంత చిన్న దిష్టికే ఇంత ఎఫెక్ట్ ఉన్నప్పుడు అంత ఆత్మలతో చేసినటువంటి క్రియలు ఇంకెంత ఉంటాయి బాడీలో ఎఫెక్ట్? ఖచ్చితంగా ఉంటుంది. దానికి విరుగుడు అనేది ఖచ్చితంగా తీసుకోకపోతే దీనికి స్టేజెస్ ఉంటాయి. క్యాన్సర్లో స్టేజెస్ ఉండేట్టుగా మొదటి స్టేజ్, థర్డ్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో ఇంక మనిషి ఉండడు. వారి ఇమ్యూనిటీని బట్టి స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లోనేమో చిన్న చిన్నగా ఆకలి అవ్వదు, హెడేక్, తలనొప్పి రావడం, హెడేక్ రావడం, కళ్ళు బద్దకించడం, మొహం నల్లబారిపోవడం, జీవం లేని తత్వం ఉంటుంది. సెకండ్ స్టేజ్లో కోపం ఎక్కువ వస్తుంది, ఇంకా ఆహారం ఫుడ్ తినరు, ఏదో రకమైనటువంటి హెల్త్ ఇష్యూతో బాధపడుతుంటారు, గ్యాస్ట్రిక్ ట్రబులా, బ్యాక్ పెయినా, ఇలాంటి షోల్డర్ పెయిన్తో బాధపడుతూ ఏ పని ముందుకెళ్ళదు. ఇక థర్డ్ స్టేజ్కి వచ్చేప్పటికి హెల్త్ ఇష్యూ పెరిగిపోద్ది. బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్కిన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవి కాకుండా మనిషి మీద వ్యామోహం, ఇటు పక్క అంతా చచ్చిపోద్ది. అయిన వాళ్ళు, ఉన్నవాళ్ళు, మనవాళ్ళు అనేది పోయేసి ఎవరైతే చేశారో వాళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక థర్డ్ స్టేజ్లో ది ఎండ్ ఏంటంటే పూర్తిగా వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవటం, అప్పటికి వీరు తీయించుకోకపోతే. ఇక ఫోర్త్ స్టేజ్లో వచ్చేటికి ఇంక తంతే సచ్చినా, బతికినా, కొట్టినా, రోడ్డు మీద పడేసి కొట్టినా ఇంక వాళ్ళే. ఇక ఫోర్త్ స్టేజ్ ఇంకేం ఉండదు, మనిషి కాన్షియస్లో ఉండరు, బాడీ మొత్తం పుచ్చిపోద్ది, ఇక అటుపక్కకి వెళ్ళిపోద్ది. ఇంకా వాళ్ళని కాపాడుకోవడం అనేది ఫోర్త్ స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ లాంటిది. అది ఇక దైవాధీనం. వాడిని కాపాడే ప్రయత్నం చేయడమే ఇక వారి అదృష్టం అనేది ఉంటుంది. ఎవరైనా సరే ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఇలాంటి కానీ గ్రహించి ఉంటే ఖచ్చితంగా గురువుని సంప్రదించాలి. అది కూడా గురువుని ఎంచుకోవాలి. గురువులు కూడా దుర్గంలో అయిపోయారు ఈ రోజున. వాళ్ళని కూడా ఎంచుకుంటే వారికి సరైనటువంటి న్యాయం దొరుకుతుంది. ఇది ప్రభుత్వాలు కూడా చొరవ చేసుకుంటే ఇలాంటి జరగకుండా అనేది జాగ్రత్త పడాలి. చాప కింద నీరులాగా చాలామంది ప్రమాదంలో ఉన్నారు, ఇంకా పడతారు కూడా. రేపటి రోజున ఆ ప్రమాదంలో వారైనా ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నప్పుడే మనకి ఇలాంటివన్నీ కూడా వెదిగించలుతాయి. మనకి ప్రపంచంలో కూడా తెలియచేయాలి ఇలాంటివి ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని. ఎవరిని నమ్మకూడదని ఉండాలి. సమాజంలో ఇలాంటి విద్యలు ఉన్నాయని, ఇంతలాగా అందరూ వశీకరణం గురవుతారని నేనైతే విని ఆశ్చర్యపోతున్నాను గురుగారు. సో వాళ్ళకి విరుగుడు కూడా చెప్పారు కాబట్టి ఒకవేళ ఇది గనక ఉంటే ఆ విరుగుడు కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారు గురుగారు. నమస్కారం.